జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకే పట్టం కట్టాయి. ఓటర్లు అధికార మార్పిడికి జై కొట్టారని అంచనా వేశాయి. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి పార్టీలు 41 చోట్ల విజయం సాధించాలి. జార్ఖండ్లో అధికార మార్పిడి తప్పదని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి 46 నుంచి 58 సీట్లు, జేఎంఎం నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమికి 24 నుంచి 37 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది. ఇతరులు 6 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. 42 నుంచి 47 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని మ్యాట్రిజ్ సంస్థ పేర్కొంది. జేఎంఎం నేతృత్వంలోని కూటమి 25 నుంచి 30 చోట్ల, ఇతరులు 1 నుంచి 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎన్డీఏకు 40 నుంచి 44, జేఎంఎం నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమికి 30 నుంచి 40 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ జేవీసీ అంచనా వేసింది. ఇతరులు 1 నుంచి 2 చోట్ల గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. కాషాయ పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్లు చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 45 నుంచి 50 స్థానాలు, జేఎంఎం కూటమికి 35 నుంచి 38 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులు 3 నుంచి 5 చోట్ల గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. యాక్సిస్, మై ఇండియా, పీమార్క్ సంస్థలు మాత్రం జేఎంఎం నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమికి మెజార్టీ స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. జేఎంఎం కూటమి 53, ఎన్డీఏ కూటమి 25 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని యాక్సిస్, మై ఇండియా పేర్కొంది. ఇతరులు 3 చోట్ల గెలుస్తారని తెలిపింది. 37 నుంచి 47 స్థానాల్లో జేఎంఎం కూటమి, 31 నుంచి 40 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించే అవకాశం ఉందని పీమార్క్ అంచనా వేసింది. ఇతరులు 1 నుంచి 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. దైనిక్ భాస్కర్ హంగు ఏర్పడుతుందని అంచనా వేసింది. ఎన్డీఏ కూటమికి 37 నుంచి 40, జేఎంఎం కూటమికి 36 నుంచి 39, ఇతరులు 0 నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి.